హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా తమిళ కార్తీక పౌర్ణమి సందర్భంగా అయితే తులసి చెట్టు దగ్గర పూజ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇంకా పూజ వీడియో మొత్తం ఫుల్గా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటే పక్క పల్లెటూరు స్టైల్ అనమాట మాది విలేజ్. ఇంకా మేము విలేజ్లో పూజలు ఎలా చేసుకుంటాము అనేది మొత్తం వీడియో అయితే షూట్ చేసామండి. నేను మా ఇద్దరు అమ్మాయిలు అయితే ఉంటాము వీడియోలో, ఫుల్గా చూడండి. ఇంకా మా సైడు తమిళ కార్తీక పౌర్ణమి అయితే పాటిస్తామండి. ఎందుకంటే మాది తమిళనాడు పక్కనే అండి. ఇంకా మేము తమిళనాడు పండుగలన్నీ ఇంకా అవన్నీ ఫాలో అయిపోతాం అన్నమాట. తెలుగు పండుగల కన్నా తమిళ పండుగలే ఎక్కువగా ఫాలో అవుతామండి మేము. ఇంకా తులసి చెట్టు దగ్గర కల్లాపు రంగు ఉంటుంది కదండి, వాటర్లో పోసుకొని నీట్గా కల్లాపు మాతో చల్లేసాను అనమాట. చల్లి పొరకడితో అయితే రుద్ది కడిగేసానండి. ఎందుకంటే కల్లాపు చల్లిన ఫీలింగ్ రావడానికి అనమాట. పూర్వకాలంలో ఆవు పేడ తెచ్చి ఎట్టయితే చల్లుతారో అలాగా ఈ కల్లాపు రంగు అయితే వేసి నీట్గా ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేశానండి. సింపుల్గా రంగోలీ అయితే వేసాను అనమాట. కలర్స్ కూడా వేసాను. ఇంకా పౌర్ణమి అంటే వాళ్ళు తెలిసిందే కదండి, మంచిగా ముగ్గులు వేసి దీపాలు పెట్టి పూజలు అయితే చేసుకుంటాము మన ఇళ్ళల్లో. ఇంకా దాదాపు 2 hours చెట్టు కాడే నీళ్ళు చల్లి ఇంకా అదంతా నీట్గా శుభ్రం చేసి ముగ్గులు వేసి రెడీ చేసేగాలికి 2 hours అయితే పట్టిందండి మొత్తం. ఇంకా ఈవినింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ చేస్తే దగ్గర 6 అయిపోయిందనమాట. ఇంకా 6 కరెక్ట్గా పొద్దుపోయిందండి. పొద్దుపోయినాక దీపాలు అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. కరెక్ట్గా మాకు సరిపోయిందండి టైము. దీపాలు పెట్టడానికి మా పనులు అవ్వడానికి టైం అయితే సరిపోయింది. ఇంకా నాకు మా చిన్నమ్మాయి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంకేమన్నా కావాలంటే ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇస్తుంది. మా పెద్దమ్మాయి అయితే వీడియో తీస్తుంది. అందరూ తలా ఒక పని అయితే చేశారండి మా ఇంట్లో. ఇంకా కలర్స్ అయితే వేసేస్తా ఉన్నానండి. ముగ్గు నీట్గా మొత్తం మంచిగా అయితే డిజైన్ అయితే వేసానమాట. సింపుల్ రంగోలీ. ఇంకా మా సైడ్ అయితే తమిళ పండుగలే ఎక్కువగా పాటిస్తామండి. తమిళ నెలలే పాటిస్తాము. మాట్లాడేదేమో తెలుగు, పాటించేదేమో తమిళ నెలలండి. ఎందుకంటే ఇంకా మా సైడు అంటే మాకు దగ్గరండి తమిళనాడు, కాబట్టి అన్నీ తమిళవే. మా సైడు ఎక్కువగా తమిళ్ అంటే తెలుగు రెండు మిక్సింగ్ అనమాట. రెండు మాట్లాడతారు లాంగ్వేజెస్ అయితే. పండగలు మాత్రం తమిళ వాళ్ళది అయితే జరుపుకుంటాం మేము. ఇంకా ముగ్గు అంతా వేసి పసుపు కుంకాలు కానీ ముగ్గులు పెడుతున్నానండి. చూడండి, మెయిన్ అనమాట మనకి పండగలప్పుడు ముగ్గులు వేసి ఇంకా అందులో పసుపు కుంకాలు పువ్వులు పెడితే మహాలక్ష్మిని ఆహ్వానించినట్లు. నేనైతే ఇంతకు ముందుగా ఇలాంటివంతా చేసేది కాదండి. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యి 2 పిల్లోళ్ళు పుట్టి వాళ్ళు పెద్దోళ్ళు అయినాకనే నేను ఇవన్నీ స్టార్ట్ చేశానన్నమాట. అంతకు ముందుగా నాకు చేయడానికి టైం ఉండదండి. అసలు పూజలే చేసేదాన్ని కాదు. ఇంకా మా పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాతే ఎక్కువగా పూజలు అలాంటివన్నీ చేయడానికి కొంచెం టైం అయితే ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి అట్ట వెళ్ళిపోయినప్పుడు మిగతా టైంలో నేను ఇంట్లో పూజలు అవి చేసుకుంటూ ఉంటాను. ఇంకా మాకైతే తమిళ కార్తీక పౌర్ణమి అంటే ఆదివారం వచ్చిందంటే ఇంక మా పిల్లోళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. వీడియో కానీ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా విలేజ్ వ్లాగ్స్ అన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ముగ్గులు వేయడం, ఇంట్లో వ్లాగ్స్ ఇలాంటివన్నీ వీడియోలు అయితే పెడుతుంటాను.
ఇంకా నాకు మస్తుగా ఇంట్రెస్ట్ అండి ఇలా పూజలు చేయడం. తులసమ్మ దగ్గర పూజలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. కొన్ని పనులు ఆపుకొని మరీ చేయాల్సి వచ్చింది, చేశాను కూడా. ఖచ్చితంగా దేవుడైతే నాకు ఫలితం ఇస్తాడని అనుకుంటున్నాను. కష్టపడి చేసిన దానికి చాలా టైం పట్టేసిందండి. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి దోమలు కూడా కుట్టేసాయి అన్నమాట, మమ్మల్ని బాగా తినేసాయి అన్నమాట ఆహారంగా. ఇంకా నీట్గా పసుపు ముగ్గు వేసేసిన తర్వాత తులసమ్మ చెట్టుకి టబ్బు అండి, ఆ టబ్బుకి అయితే పసుపు కుంకాలు పెడుతున్నాను. ఒక చిన్న టబ్బులో అయితే పెట్టానన్నమాట నేను తులసి చెట్టు. ఇంతకు ముందుగా కూడా నేను తెలుగు కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేశాననేది కూడా మన వీడియోలో ఉందండి. అది కానీ వీడియో కింద లింక్ ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. తెలుగు కార్తీక పౌర్ణమి అయితే కొంచెం సింపుల్గానే చేసేసానండి. తమిళ కార్తీక పౌర్ణమి మాత్రం చాలా బాగా చేసుకున్నాము గ్రాండ్గా, ఎందుకంటే మా సైడు ఆ పండగలే పాటిస్తారు కాబట్టి. తులసి చెట్టు ఆకులకు కూడా పసుపు కుంకాలు అయితే పెట్టాలండి. ఇన్ని 5 బొట్లు 9 బొట్లు అట్లా మనకి ఎన్ని బొట్లు ఇష్టమో అన్ని బొట్లు అయితే తులసి చెట్టు ఆకులు ఉంటాయి కదండి, వాటికి కానీ పెట్టేయాలన్నమాట. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారని వాళ్ళకి చెప్తున్నానండి. ఇంకా నీట్గా ప్రమిద ఉంటుంది కదండి, 365 ఒత్తుల దీపాన్ని కూడా పెట్టానండి నేను. ఇంకా ప్రమిద ఉంటుంది కదండి, పెద్ద ప్రమిద అనమాట అది తీసుకున్నాను. మా ఊర్లో తెచ్చి అమ్మారండి, అప్పుడైతే కొనుక్కున్నాను అనమాట ప్రమిద. కొనుక్కొని వాటికి కానీ బొట్లు పెట్టేశాను. సంవత్సరం అంతా పూజ చేయకపోయినా కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజు 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా పూజ చేసినంత పుణ్యమని తెలిసిందే మనకి. కాబట్టి ఖచ్చితంగా సంవత్సరం అంతా ఎవరు చేయొచ్చును చేయకపోవచ్చును, ఆ రోజైనా కనీసం 365 ఒత్తుల దీపాన్ని వెలిగించండి, మీకు శుభం జరుగుతుందని అనుకుంటున్నాను. ఇంకా తులసమ్మకి పువ్వులు కానీ పెట్టేశానండి, ఆకు ఒక్క అరటిపండ్లు. ఇంకా దీపాలు అయితే రెడీ చేసేసాను అనమాట. దీపాలు రెడీ చేసి పసుపు కుంకుమ పెట్టి పిండి దీపాలకి ఇంకా అందులో అయితే ఆయిల్ వేస్తానండి. ఆయిల్ ఒత్తేసి రెడీ చేసేసాను. ఇంకా నీట్గా తమలపాకులు అయితే పరిచేసి వాటిపైన అయితే పెట్టేశానండి పిండి దీపాలను. 5 దీపాలు అయితే చేశాను, పిండి దీపాలు. పిండి దీపాలకు కానీ పసుపు కుంకాలు పెట్టుకోవాలండి. ఇంక ఇక్కడ ఉండేది మా పెద్దమ్మాయి అనమాట, దీపాలు వెలిగిస్తుంది నాతో పాటు. మా పెద్దమ్మాయికి కూడా భలే ఇంట్రెస్ట్ అండి దీపాలు పెట్టడం, అలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్గా అయితే చేస్తుంది అనమాట మా పెద్దమ్మాయి. ఇంకా నేను ముట్టిస్తానంటే తనకు గడి ఇచ్చానన్నమాట ముట్టిమని చెప్పి. ఇంకైతే 365 ఒత్తుల దీపాన్ని కూడా వెలిగించేసాము మేమిద్దరం. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట, చీకటి పడిపోయింది అప్పటికే, మసక చీకటి. ఇంకా పూజ అయితే చేసేసానండి. మీరు అనుకోవచ్చు ఈ కార్తీక మాసం వెళ్ళింది కదా ఇప్పుడు ఏంది పూజలని. నేను చెప్పాను కదా తమిళ కార్తీక పౌర్ణమి అనేసి, ఇంక మేము అవే పాటిస్తూ ఉన్నాము. అందరూ ఎలా చేసుకుంటే మేము కానీ అలాగే చేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మా చిన్నమ్మాయి ఇచ్చిందండి, జాయిన్ అయిందనమాట. ఒకరు మార్చి ఒకరు వచ్చారు. ఇంకా ఆమె కానీ ఏదో ముట్టిస్తాను అంటే కొన్ని దీపాలు గాలికైతే ఆరిపోతూ ఉన్నాయండి. ఆ రోజు ఈవినింగు మస్తు గాలి వచ్చిందనమాట. ఇంకా గాలికి దీపాలన్నీ ఆరిపోతూ ఉన్నాయి. మా చిన్నమ్మాయి వచ్చి మళ్ళీ తిరిగి ముట్టిస్తూ ఉంటే మళ్ళీ రాయిలు తీసుకొచ్చి అడ్డంగా అయితే పెట్టాము. ఇటుక రాళ్ళు ఉంటాయి కదండి, గాలికి ఆరిపోకుండా ఇంకా అడ్డంగా అయితే పెట్టామబ్బా. వీడియో కానీ వస్తే
ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ వచ్చి Kavita11147 అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఫాలో అవ్వండి అబ్బా. ఓకే, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.